మనతో ఉన్నవారు, మన బంధువులైన వారు, మన స్నేహితులైన వారు, మన ఆప్తులైన వారు, మన అనురాగం పంచేవాళ్ళు, మనకు తలమాలికగా ఉంటారు అనుకున్న వాళ్ళందరూ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే కంట కన్నీరు ఆగదు, గుండెల్లో ఆదరణ ఎవరు కలుగు చేయలేరు. తన ప్రజల్ని కొందరు లక్ష్య పెట్టకుండా వెలివేసి వెలివేయబడిన వాళ్ళు వీళ్ళు అని పేరు పెట్టారు. అంతరంగం ఎలా ఉందంటే చిందరవందర చేయబడింది. ఎవరిని నమ్మాలో, ఎవరు నమ్మకూడదు, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో, ఎవరిని ప్రేమించాలో, ఎవరిని ప్రేమించకూడదో ఈ మనసు నలిగిపోయింది. ప్రభు అంటున్నాడు, నీ నలిగిన హృదయానికి ఆయన ఆసనుడై వచ్చాడంట. మనకు గుండెకు కలిగిన గాయాలు, మన ప్రతికూల పరిస్థితులు వ్యక్తులతో పంచుకున్నాం అనుకో, మనం ఎంగిలి వాని వలె కనబడతాం. గుండె లోతులో ఉన్న వ్యధ, నా గుండె లోతులో ఉన్న బాధ, నా గుండె లోతులో ఉన్నటువంటి నిస్సహాయత నేను పంచుకుంటున్నప్పుడు అది బంధువా, స్నేహితుడా, రక్త సంబంధ, ఆప్తుడా, అనురాగం పంచువాడా, భర్త, భార్య, బిడ్డల, వాళ్ళు ఎవరైనా సరే ఒకనాటికి వేలెత్తి చూపుతారు, ఎంగిని వాని వలె నిలబెడతారు. నీ గుండెకు తగిలిన ప్రతి గాయాన్ని మాన్పుతాడు.